నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల కల్తీ నెయ్యిపై ఏపీ గవర్నమెంట్ దినేష్ కుమార్ చే ఒక కమిటీ వేయబడింది. దీన్ని ఆపాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మొత్తానికి అక్కడ ఏం జరిగింది అనే దానిపై ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ శంకమరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యమూర్తి గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అసలుకి ఏం జరిగింది, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీటు అవన్నీ విషయాలన్నీ మనకు తెలిసినవే. అందులో కల్తీ నిర్ధారణ కావటం ఇది అంతా కూడా అందరికీ తెలిసిందే. ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి దాన్ని బుకాయిస్తూ ఇంకా తిరుగుతూ ఉన్నారు. అది తీసుకొచ్చి ఎవరి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అంటే, ఈ సిబిఐ సిట్ వాళ్ళు నెల్లూరు ఏసీబీ కోర్టులో వాళ్ళు అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయ్యా, దీనికి సంబంధించిన విధి విధానాలు మీరు చూడండి. ఇందులో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా కొన్ని పేర్లు కూడా చెప్పారు. వీళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారు. అక్కడ ఇట్లా భవిష్యత్తులో కూడా జరగకుండా ఏం చేయాలి, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని ఇంకా రకరకాల కండిషన్ ఇవన్నీ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ పంపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన లెటర్ మీద చర్య తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకోవాలి, ఎట్లా చర్యలు తీసుకోవాలి అనేది ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళు చెప్పాలి. అందుకని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్కి ఇచ్చారు. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ దినేష్ కుమార్, ఈయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అంతకన్నా పెద్ద ఆఫీసర్ ఇంకోటి ఉన్నాడు. ఆయనకి బాధ్యత అప్పగించారు. అయ్యా, సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది, దీని మీద మనం ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి ఏంటి దీనికి మీరు చెప్పండి అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ సుబ్బారెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి కేసులకి ఎట్లా అడ్డం పడతారో తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అంటే, ఆ జీవోలోనే క్లియర్ కట్గా చెప్పాడు. అయ్యా, దీనికి జరుగుతున్న న్యాయస్థానాల్లో జరుగుతున్న కేసుకి సంబంధం లేదు, సంబంధం ఉండదు, మేము సంబంధం పెట్టదలుచుకోలేదు. ఇది ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటరు. అది కూడా సిబిఐ వాళ్ళు రిపోర్ట్ మాకు పంపించారు కాబట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలి కాబట్టి మేము ఈ కమిటీని వేస్తున్నాము అని క్లియర్ కట్గా అందులో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో క్లియర్ కట్గా చెప్పారు. ఆ జీవోలో అదే ఉన్నది. రేపొద్దున దినేష్ కుమార్ గారు ఆయన వచ్చి ఆయన కూడా గవర్నమెంట్ ఎట్లా చెప్తే దానికి సంబంధించిన విధి విధానాలు చెప్పింది కదా గవర్నమెంట్, ఆ విధి విధానాలకి అనుగుణంగా ఆయన కూడా దర్యాప్తు చేసి ఓ రిపోర్ట్ ఇస్తారు. దాని మీద తర్వాత చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయం, భూమన కరుణాకర్ రెడ్డికి ఎందుకు భయం? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత బాబాయ్, అప్పట్లో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి ఎందుకు భయం? ఈ ముగ్గురు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? ఆ కమిటీ వద్దు, ఆ కమిటీ వద్దు అని భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు చెప్పాడు? దినేష్ కుమార్ కమిటీ వేస్తే నీకేం నొప్పి భూమన కరుణాకర్ రెడ్డి? ఆయన వచ్చి చెప్పాడు. ఇప్పుడు నేను అనుకుంటున్నా, ఎట్లా ఎవరు వెళ్తారు కోర్టుకి, సుప్రీంకోర్టు ఖచ్చితంగా వెళ్తారు అని నేను నాకున్న పరిజ్ఞానం మేరకు నేను ఆలోచించా. లేదు సార్, లాస్ట్ ఒక 2 days బ్యాక్ మన డిస్కషన్లో మీరు అన్నారు కూడా మరో మీద రాబోతున్నాడు అని కూడా. అంటే ఎట్లయినా సరే దీన్ని ఆపుతారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఏందో రంగంలో దిగలేదు. ఐదో కృష్ణుడు ఐదో కృష్ణుడు దిగాడు.
ఎట్లా ఏంటి అని చెప్పి నేను అనుకున్నా. వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ ఇప్పటికీ 2 సార్లు వెళ్ళాడు. ఒకసారి ఏమో అట్లా కాదు, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని, ఇంకోసారి ఇంకో కోర్టుకి, హైకోర్టుకి వెళ్ళాడు. నా అకౌంట్స్, నా భార్య అకౌంట్స్ చూస్తానంటున్నారు. వద్దు సార్, చాలా ఉంటాయి అందులో, వ్యక్తిగత గోప్యతని కథ చాలా ఉంటుంది అందులో, అది చూడొద్దు సార్ అని చెప్పి కోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ వైవి సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్తే పైన పేరు చూసి వైవి సుబ్బారెడ్డి ఏం పర్లేదా అని అసలు కేసు లోపలికి చూడకుండానే తీసేస్తారు. ఎందుకు అంటే అదే కేసు, అదే క్లయింట్ ఎన్నిసార్లు వస్తాడు కేసు కోర్టుకి అని తీసేస్తారు అన్న దీంతో వీళ్ళు ఏం చేశారంటే, మేధావులు అందరూ పెద్ద పెద్ద అసలు బాగా బలిసి ఉన్నవాళ్ళు కదా, వీళ్ళు ఆ సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చి దించారు. సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి చాలా పెద్ద లిటిగెంట్. 1 కాదు 2 కాదు, మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నెన్ని జయలలిత దగ్గర నుంచి, సోనియా గాంధీ విదేశీ వనిత కాదా అన్న దగ్గర నుంచి, నిన్న మొన్న రాహుల్ గాంధీ పౌరసత్వం దగ్గర నుంచి అన్ని కేసులు ఈ సుబ్రహ్మణ్య స్వామి వేస్తుంటాడు. ఆయన కాదు, ఒక అలవాటు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రంలో పాపం ఏదో పెద్ద ఆయన అని చెప్పేది అవకాశం ఇస్తే వాళ్ళ మీదే తిరగబాటు చేశాడు. అంటే అటువంటి వ్యక్తిని మరి ఎందుకు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మరి భారతదేశంలో సోనియా గాంధీని ఎదిరించాడు, ఇంతమందిని, రాహుల్ గాంధీని కేసులు వేశాడు, ఇంతమందిని వేశాడు. కానీ మరి 13, 14 అక్రమాస్తుల కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకో కనపడలా. చాలా ప్రియమయ్యాడు, కనపడకపోవటం కాదు. నీకు మామూలుగా వాస్తవంగా సుబ్రహ్మణ్య స్వామి వేయాల్సిన పిటిషన్ ఏంటి అంటే, నీకు 13 ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఎట్ట పార్టిసిపేట్ చేస్తాడు, ఎమ్మెల్యే ఎట్ట గెలుస్తాడు, ముఖ్యమంత్రి ఎట్ట అవుతాడని వేయాలి. బెయిల్ ఎందుకని ఇంకా రద్దు చేయలేదు, వేయాలి కదా, వేసావా? అవేయ్యా. ఇందులో ఈ కేసు దినేష్ కుమార్ కమిటీ వద్దు అని కోర్టుకు వెళ్ళాడు. వెళ్తే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, ఒకసారి చదువుకోనైనా అందులో ఏముందో, అది ఉండాలి, వెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా, అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాడు. ఎందుకు ఈ అడ్డుకోటాలు? నువ్వు తప్పు చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, వాళ్ళ వియంకుడు వరుస అయ్యే భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు తప్పు చెయ్యకపోతే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళని ఎందుకు మధ్యలో తీసుకొచ్చి ఇరికిస్తున్నారు? వీళ్ళ మీద క్రెడిబిలిటీ పోయిందని మండల్లో బొత్స సత్యనారాయణ తెచ్చి ఇరికిచ్చారు పెద్ద ఆయన్ని. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చి సుబ్రహ్మణ్య స్వామిని ఒక ఫూల్ని చేసి కూర్చోబెట్టారు. మధ్యలో వచ్చే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. బొత్స సత్యనారాయణ, ఈ సుబ్రహ్మణ్య స్వామి, ఈ 2 ఎపిసోడ్లు చూడండి. మొత్తం ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా ఈ కేసులోకి మిమ్మల్ని అందరినీ లాగుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. రామాకండి, ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం బాబు అని చెప్పి పక్కకి తప్పుకోండి, లేకపోతే ఇట్టగే అవుతుంది. అయితే అంకమరావు గారు, వాస్తవానికి ఇందాక మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పటి నుంచో సుబ్రహ్మణ్య స్వామి గారు ప్రేమిస్తున్నారు. ఈ సంఘటనలు మన గతంలో కూడా ఎన్నోసార్లు ఈయన తరఫున మాత్రమే కేసులు వేస్తుంటాడు. గతంలో ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు ఎక్కడైనా సరే ఆయన కాంగ్రెస్ పైన కానీ, బీజేపీ పైన కానీ, ప్రతి ఒక్కరి పైన ఆయన వ్యతిరేకిస్తున్నా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పటి నుంచో అంటగాగుతున్నారు. అదిగాక ఒక్కొక్కరు కొద్ది రోజుల తర్వాత వస్తున్నారు. ఏదైతే మనం చూసాం మొన్నటిదాకా మనం ఉన్నటువంటి ఒక ఎవరైతే ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు కావచ్చు, మిగతా వారు కావచ్చు, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈయన రంగంలో దిగాడు. ఆయన సరే ఎటువంటి ఆశించిన ఫలితాలు ఇంకా ఆఖరి అస్త్రం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు వైసీపీ నేతలు అంటే ఏం చెప్తారు? నేను ఇందాక పేరు ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు మర్చిపోయా. థ్యాంక్ యూ జగన్.
బొత్స సత్యనారాయణ, ఉండవెల్లి అరుణ్ కుమార్, ఇప్పుడు సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు వాళ్ళకి దారులన్నీ మూసుకుపోయినాయి. తప్పు చేశారని స్పష్టంగా 11 పేజీలు రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ ద్వారా సంక్షిప్తంగా, అంటే మొత్తం ఆ 269 పేజీలు కాకుండా 11 పేజీల్లో ఏమేమి జరిగింది, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, అన్ని వివరాలతో కూడినన్ని వాళ్ళకి పంపించారు, నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఈరోజు దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందువల్ల సత్యమూర్తి గారు వివరంగా చెప్పారు, నేను దాని జోలికి వెళ్ళను. ఇప్పుడు మీరు చెప్పినట్టు సుబ్రహ్మణ్య స్వామికి ఏంటి ఇంట్రెస్ట్? సరే, అతను ప్రేమించాడా, అతను ప్రేమించాడా అనేది తీసి పక్కన పడేసేయండి. ఎందుకు అతని ఇంట్రెస్ట్ అంటే, నాకు తెలిసినంత వరకు అతను కాంగ్రెస్ పార్టీ మీద, లేకపోతే వేరే వాళ్ళు ఇలా జయలలిత గారి ముఖ్యమంత్రిగా ఆమె మీద, ఇప్పుడు వేస్తే జగన్మోహన్ రెడ్డి మీద వేయాలి, లేకపోతే చనిపోయిన రాజశేఖర రెడ్డి మీద వేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తురాదు. ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎలా అవుతాడు, పార్టీ అధ్యక్షుడిగా ఎలా కొనసాగుతాడు, ముఖ్యమంత్రిగా ఎలా అవుతాడని చెప్పి దాని మీద వేయాలా, అతని బెయిల్ రద్దు చేయమని వేయాలా. కానీ మామూలుగా అయితే వేసేవాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2 పర్యాయాలు 2 ప్రధానమంత్రులు నియమించినప్పుడు, అలాగే వాజ్పేయి గారితో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టినప్పుడు ఈయన ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఆ రోజు ఇతని సంగతి తెలుసు కాబట్టి పక్కిదాడి గురించి తెలియదా, పక్కింటాడి గురించి తెలియదా, ఇతని సంగతి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అంతకుముందు మిగిలిన ఉత్తరాది వాళ్ళందరూ ఇతని పెద్ద పోటుగాడని ఇతనికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, అతని గురించి నాకంతా తెలుసు, అతను ఎక్కడ కూర్చోబెట్టాలట కూర్చోబెట్టి కార్యక్రమం నడిపాడు కాబట్టి సజావుగా సాక్కుంటూ వెళ్ళింది. ఆ యొక్క ద్వేషం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ద్వేషం, పక్క రాష్ట్రం మా రాష్ట్రం కంటే ముందుకెళ్తుంది అన్నటువంటి అసూయ, అర్థమైందా మీకు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషం. ఇంతకుముందు ఏదొచ్చినా తమిళనాడు అన్ని పరిశ్రమలు అన్ని తీసుకెళ్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే ఈ సాఫ్ట్వేర్ అందిపుచ్చుకోవడంతో హైటెక్ సిటీ నిర్మాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విధంగా వెళ్ళిందో ఆంధ్ర రాష్ట్రం, అక్కడికి వెళ్ళాల్సిన పరిశ్రమలు ఎలా వచ్చినాయో, ఇవి చాలదన్నట్టు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ రాష్ట్రానికి వస్తుంది అనుకున్నటువంటి కియా పరిశ్రమ కావచ్చు, మిగిలినవన్నీ ఏ విధంగా పట్టుకొచ్చాడో చూసిన తర్వాత వ్యక్తిగత ద్వేషం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యాడు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడే క్రమంలో భాగంగా ప్రతిసారి ముందుంటానే ఉన్నాడు. ప్రత్యేకమైన విమానంలో వస్తాడు, గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకమైన విమానంలో వస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. జగన్మోహన్ రెడ్డికి ఏది కావాలో అది మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే తప్ప దేశ ప్రయోజనాలు ఒకనాడు, ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు వేరు కాబట్టి, ఒకనాడు ఆయన జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగాడు కాబట్టి, సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడే ఉన్నా కూడా అతను కొనసాగుతూ ఉండేవాడు కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు తెలియదు కదా. ఇప్పుడు మనకి కూరగాయలు తాజాగా కనపడతాయి దూరంగా ఉన్నంతసేపు, అవి తీసుకొచ్చి కోస్తే కదా దాంట్లో పుచ్చుందా పురుగుందా అనేది మనకు తెలిసేది, లేదంటే చేదుందా అనేది మనకు తెలిసేది కోసిన తర్వాత కదా. అంతకుముందు నిగనిగలాడుతూ ఉంటాడు, ఇప్పుడు నిగనిగలాడుతూనే ఉంటాడు. కాబట్టి అతను చూసి రూపాన్ని చూసి మోసపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే కడుపులో ఎంత ద్వేషం ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి ఏ రోజు ప్రశ్నించలా, ఏ రోజు దాని గురించి మాట్లాడలా. మరి ఈ రోజే పరిగెట్టుకొని ఎందుకు వస్తున్నాడు? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వేషంతో పాటు వీటన్నిటికీ సమన్వయకర్తగా వేరే ఇంకొక అతను నడుపుతూ ఉండేవాడు ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీకి, విజయసాయి రెడ్డి. ఇలాంటి వాళ్ళందరినీ ఒక సాడకు తీసుకొచ్చేసి ఏం చేయాలో చేసుకుంటా ముందుకెళ్ళేవాడు. అదే వరవడిని కొనసాగించే క్రమంలో ఈరోజు
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగినది స్పష్టంగా వాళ్ళ రిపోర్ట్లో ఏమేమి జరిగినాయి, కల్తీయే కాదు అసలు, అది నెయ్యి అనేది లేదు అక్కడ. ఒక పాలచుక్క సేకరణ చేయనటువంటి డైరీలలో రసాయనికాల ద్వారా తయారు చేసినటువంటి నెయ్యిని మాత్రమే అక్కడ తయారు చేశారు. దాంట్లో విష పదార్థాలు ఉన్నాయి, టాయిలెట్కు వాడాల్సిన వాటిని దాంట్లో వాడారు అని చెప్పని విస్పష్టంగా తెలిసిన తర్వాత, నివేదికలో ఇచ్చిన తర్వాత, దానికి బాధ్యులైన వాళ్ళు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి స్పష్టంగా చెప్పిన తర్వాతే కదా వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించింది. అంటే తీర్పు వచ్చిన దాకా చంద్రబాబు నాయుడు గారు ఆగారు. అంతకుముందే రాష్ట్ర సిట్టు వాళ్ళు స్పష్టంగా అన్ని నివేదికలు ఇచ్చిన తర్వాత కూడా సుప్రీం న్యాయస్థానం మీద ఉన్న గౌరవంతో సుప్రీం న్యాయస్థానం నుంచి వచ్చేంత వరకు ఆయన ఆగాడు. అంటే చట్టాల మీద ఉన్న ఆయన గౌరవం, న్యాయస్థానాల మీద కానీ ఆయనకు ఉన్నటువంటి భక్తి ఈ రోజు అక్కడి నుంచి వచ్చిన తర్వాతే కదా పనులకు ఉపక్రమించింది. ఈ దినేష్ కుమార్ గారు నియమించింది. దాంట్లో స్పష్టంగా ఏం చెప్పారు, దీనిలో ఉన్న దాని ప్రకారం మీరు పిలిచి మాట్లాడండి, అంతే కదా. 100% ఎవరెవరు ఏమిటని మాట్లాడండి. సర్వాధికారాలు ఇచ్చారు. ఈరోజు సర్వాధికారాలు ఇచ్చారు దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్కి. అంటే ఇక్కడ ఎవరి మీద చర్య, ఇక నుంచి సంకలు గుద్దుకుంటున్నారు కదా. ఇప్పుడు సత్యమూర్తి గారు అడిగినట్టు వీళ్ళ ముగ్గురు ఎందుకు అడిగారు, ఎందుకు భయం పడుతుందంటే ఆ ముగ్గురే కదా ముందుకు వచ్చేది, ఆ ముగ్గురు పేర్లే కదా రేపు పొద్దున ఉండబోయేది. 4వ అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, 5వ అతను ధర్మారెడ్డి. వీళ్ళు 5గురే కదా అక్కడ ఉండేది రేపు పొద్దున, వీళ్ళ 5గురు పేర్లే కదా వచ్చేది. ఇంకొక ఆయన ఉన్నాడు బాలాజీ, బాలాజీ అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నాడు, ధర్మరెడ్డి బినామీ అనుకుంటా. కాదు ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్. చిన్నప్పన్న. ఇప్పుడు దాకా అందరికి సందేహం ఏంటి, చిన్నప్పని దొరికాడు, పెద్దప్పని జోలికి ఎందుకు వెళ్ళలేదు. ఇప్పుడు వీళ్ళు ఈ విచారణ కనుక రేపు పొద్దున అంత సవ్యంగా చేసిన తర్వాత పెద్దప్పనవరు మనకు తెలిసిపోయింది. బోలేబాబా తేలిపోయాడు, అలీబాబా 40 దొంగలు బయటకు వస్తారు. బోలేబాబా మనకు కనపడిపోయాడు, అతను దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు మిగిలిన అలీబాబాలు ఇప్పుడు బయటకు వస్తారు. అలీబాబాలు వీళ్ళందరూ ఉన్నారు కదా, ద్వారకానాథ్ రెడ్డి ఉంటాడు, హరీంద్రనాథ్ రెడ్డి ఉంటాడు, అందరూ ఇక దానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు కదా. వాళ్ళ మీద చర్యలు ఈరోజు ఈ ఏకసభ్య కమిషన్ ముందుకు తీసుకొని వెళ్ళి జరిగినవన్నీ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు దీంట్లో పాలు పంచుకున్నారు, పలానా వాళ్ళు వీళ్ళన్న తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పాలిగా. 265 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళిపోయినాయి, ఏం సత్యమూర్తి గారు, 100%. 265 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళిపోయినాయి. వీళ్ళతో మాట్లాడిన చిన్నప్పన చేసిన మంత్రాలు ఏంటి, ఈ నివేదికలో ఉన్న ఆధారం ప్రకారం నివేదికే ఇచ్చింది కదా. హైదరాబాద్లో సుబ్బారెడ్డి ఇంట్లో చిన్నప్పన ద్వారా బోలేబాబా డైరీ వాళ్ళతో జరిగిన మీటింగు ఇవన్నీ సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ బయటకు తీసుకొస్తాడు కదా ఆయన. బయటకు తీసుకొచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సింది అధికారులే కదా, వీళ్ళే కదా. అంతిమంగా ఏం జరిగిందని చెప్పాల్సింది సుబ్బారెడ్డే కదా. అంటే రేపు వేయబోయే తర్వాత స్టెప్పు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డి, చివరగా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు వస్తాయి. ఇది వాళ్ళ భయం. ఇప్పుడు సూర్యకాంత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎనడికేదో అంటారులే, చెప్పు దేన్నో ముంచి కొడతారని. ఆ విధంగా ఈరోజు వాళ్ళకి చెప్పు దెబ్బే కాకుండా ఆ మరక కూడా స్పష్టంగా ఈరోజు కనపడుతుంది. ఇక ఎవరితో చెప్పుకుంటారు, ఏం చేస్తారు ఇక వాళ్ళు? అగమేకి వచ్చిన ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. కాబట్టే ఇంకొక వ్యక్తిని తీసుకొని ఇప్పుడు ఆయన చేత హడావుడి చెప్పిస్తున్నారు శాసన మండలిలో. కాస్త బలం ఉంది కదా శాసన మండలిలో. ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడినా మీరు గమనించండి, కల్తీ జరగలేదు ఎవరైనా చెబుతున్నారా? డైరెక్ట్ వైవి సుబ్బారెడ్డి చెప్పాడు కదా కల్తీ జరిగిందని చెప్పని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికో, పక్కదారి మళ్లించడానికో, లేదంటే వేగవంతంగా ఇది ముందుకెళ్లకుండా చేయడం కోసం వాళ్ళు అనుకుంటున్నారు. అయిపోయింది, ఇక్కడ విచారణ అయిపోయింది, అన్ని విషయాలు పొందుపరిచారు.
చర్యలకు మాత్రం ఇక సమయం ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సమయం తీసుకోకుండా 45 రోజులు కాలపరిమితి కూడా నిర్ణయించారు. ఈ 45 రోజుల్లో ఇలా బండారాలని బయటపెట్టేసి ఎన్డీడీబీ డైరీతో పాటు ఎన్డీఆర్ఐ డైరీకి సంబంధించింది కావచ్చు, మిగిలిన వాళ్ళకి సంబంధించింది కావచ్చు, ఆ విచారణ కూడా ఈయన చేస్తాడు. అంటే మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం ఉందంటారా సార్? టెస్ట్ గురించి కాదు, దానిపైన ఏంటి వివరణ ఏంటి, ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ప్రశ్నించే హక్కు అయితే ఇచ్చారు కదా ఆయనకి. వాటి గురించి కూడా వివరంగా తీసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసి సమగ్రంగా తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. ఆ తర్వాత దాన్ని మంత్రిమండలిలో చర్చించేసి తదుపరి ఏం చేయాలి అని చెప్పని న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. సత్యమూర్తి గారు, ఏదైతే సిబిఐ అండ్ సిట్ ఇచ్చినటువంటి ఒక నివేదికలో ఈ యొక్క పేజీల్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, వాస్తవానికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, కానీ నివేదిక ఎందుకు ఇచ్చారంటే ఖచ్చితంగా దీంట్లో తప్పులు తడకలు చాలా ఉన్నాయి, ఈ యొక్క కొనుగోళ్లలో చాలా వరకు అక్రమాలు జరిగాయి, వీటన్నిటిపైన మీరు దృష్టి పెట్టండి అని చెప్పేసి దాంట్లో ఇచ్చారు. దాంతోపాటు నివేదికలో కూడా తదుపరి యాక్షన్ తీసుకోండి అని ఇచ్చారు, కానీ అసలు మీకు సంబంధం అనేది ఆగిపోండి అనేది ఏం చెప్పలేదు కదా సార్. ఇంకోటి కూడా చెప్పారు, ఇంకోటి కూడా దాంట్లో భావించాలి మనం. సుబ్బారెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళు శుద్ధపూసలు, వీళ్ళకి అసలు ఏం సంబంధం లేదని ఇవ్వలేదుగా. ఇవ్వలేదు కదా సార్. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి, దీనిపైన మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి ఇచ్చారు, కానీ అసలు దీన్ని ఎక్కడ ముట్టుకోవద్దు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్ కూడా అట్లాంటిది ఏమి ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు దానిపైన ఇప్పుడు ఏకసభ్య కమిటీ పెట్టారు, దానిపైన తీసుకుంటున్నప్పుడు ఎందుకని వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారంటే, మొన్న మన డిస్కషన్లో జరిగింది, ఏదో భూమన కరుణాకర్ రెడ్డి గారు అమ్మయ్య చాలు సిబిఐ కావాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు కోరుకున్నారు, కోరుకోకపోతే A1, A2, A3, A4గా మేమే ఉంటామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది జరిగిద్దనే భయం అని చెప్పేసి అనుకోవచ్చా వాళ్ళలో? అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరు కంగారు పడతారు? దొంగ కంగారు పడతాడు, ఏదో మర్డర్ చేసిన వాడు కంగారు పడతాడు. మామూలు వాడికి ఏం సంబంధం ఉంటుంది, వేరే వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే, నెయ్యిలో పంది కొవ్వు కలిసిందా లేదా. పంది కొవ్వు లెస్ అంటే ఉన్నది అరుణ్ కుమార్ చెప్పాడు కదా, లెస్ అంటే ఏం లేదనండి అన్న, లెస్ అంటే తక్కువ అని కదా అర్థం. మరి మన పంతులు అట చెప్పారు, లేదు రేపు ఆయన పంతులు అట చెప్పారు. అట్లా కాదు, రేపు పొద్దున ఈ డిక్షనరీలోనూ పాఠ్య గ్రంథాల్లో జోరుస్తారేమో లెస్ అంటే ఏమి లేదు అని. లెస్ అంటే ఇల్లే అదే అప్పుడు ఏమంటున్నాడంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా లేదని ఎప్పుడు ఇవ్వరంట, అసలు లేదు అబ్సెన్స్ అనేది ఎవరు ఎప్పుడు ఉండదంట, తక్కువ ఉందనే ఇస్తారని చెప్పేసి అనమాట. అంటే మర్డర్ జరిగినట్టు ఇవ్వరా? లేదండి అట్లా చచ్చిపోవడం మాకు తెలియదు అని ఇస్తారా అని చెప్పి. మర్డర్ జరిగింది, ఆడు కత్తితో పొడిచేడు గోడలతో చంపాడు అనేది తేలాలి. అదిగా సత్యమూర్తి గారు, మీరు నేను మాట్లాడితే ఒక అర్థం ఉంది, ఆయన న్యాయవాది, ఆయన వచ్చి అట్ట మాట్లాడితే లెస్ అన్నారే, లెస్ అంటే లేదు అంటే ఇటువంటి ఇవన్నీ చెప్పుకుంటూ తిరగటం తప్ప క్లియర్ కట్గా వైవి సుబ్బారెడ్డే చెప్పాడు, ఇందులో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది, ఏమేం కలిపారు అనేది కూడా ఆయన పరోక్షంగా చెప్పాడు, ఒప్పుకున్నాడు. బోలేబాబా డైరీ వాడు ఎవడైతే ఇందులో నెయ్యి సప్లై చేస్తానని చెప్పి ముందరకు వచ్చి టెండర్లో పార్టిసిపేట్ చేయటానికి వీలుగా టెండర్ నిబంధనలు సడలించిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి ప్రమేయంతోనే టెండర్ నిబంధనలు సడలించారు. బోలేబాబా వచ్చి కూర్చున్నాడు. ఆ బోలేబాబా అనే ఆ డైరీ వ్యక్తి కెమికల్స్ మాత్రమే కొన్నాడు, పాలు ఎక్కడ కొనలేదు, వెన్న ఎక్కడ కొనలేదు. ఇవన్నీ కూడా స్పష్టంగా రిపోర్టులో ఉన్న తర్వాత తల్లో గుజ్జున్నోడు ఎవడో కూడా దీన్ని డినై చేయడు. పాపం వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లా, నిన్న మొన్న కూడా ఒప్పుకోలేదు కదా, అసలు కల్తీ లేదు. ఇప్పుడు ఈ సిబిఐ ఇచ్చిన రిపోర్టులో ఉన్న కల్తీ చంద్రబాబు చేశాడు అంటాడు. ఇంకా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా అన్నప్పుడు చాలా పనులు జరిగినాయి, మరి అవి కూడా చెప్పాలి కదా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు
బురద తీసి వేరే వాళ్ళ మీద వేద్దామని ప్రతిసారి ప్రయత్నం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, జగన్ గారు, మీ మీద బురద వెయ్యాలి, బురదో పెండో వెయ్యాలి. నేనేం చేయాలి? ఫస్ట్ నా చేత్తో పట్టుకోవాలి కదా దాన్ని. మీ షర్టు మీద పట్టడం తర్వాత విషయం, ముందైతే నా చేతికి అవుతుందిగా. అది మీ షర్ట్ మీద పడవచ్చు, జారి నోటి మీద పడవచ్చు, ఏదైనా జరగచ్చు. ఫస్ట్ అయితే నా చేతికి అంటటం మాత్రం గ్యారంటీ కదా. ఇంత చిన్న లాజిక్ ఎట మర్చిపోతున్నారు వీళ్ళందరూ? ఏదో హెరిటేజ్ మీద, హిండాపూర్ మీద బురజల్లుదా అంటే ఈ రోజున హిండాపూర్ వాళ్ళు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. అరే ఎవడున్నాడు తలకాయలేనోడు మన డైరీ గురించి మాట్లాడుతున్నాడు, వచ్చి చూడమనరా అని చెప్పి ఆడు 250 ఎకరాల్లో ఉంది అక్కడ ప్లాంట్ మొత్తం. అటు లేటెస్ట్ టెక్నాలజీ. అతను ఆ కంపెనీ ఎండీనో ఎవరో వచ్చి చెప్తున్నాడు, ఎవడో తలకాయ లేకుండా ఏం మాట్లాడతారా, వచ్చి చూసుకోండి. మీకు నిరూపించేదేనా? మేము ఇంతమంది రైతులు మాకు రోజు వచ్చి పాలు పోస్తుంటారు, మేము పాలు ప్రాసెస్ చేస్తాం, 40 లక్షల లీటర్ల పాలని ప్రాసెస్ చేస్తాం మేము. ఎవరా దమాగం లేదా మీకు అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. అంటే ఎంత కోపం వస్తుంది వాళ్ళకు కూడా. అంత పెద్ద డైరీని పడుకో, మేము 10,000 కోట్ల నెట్వర్త్ ఉన్న డైరీట చంద్రబాబుకి బినామీ అంటాడు. భారతదేశంలో 2వ డైరీ, అతిపెద్ద డైరీలో ఈ భారతదేశంలో 2వ అతిపెద్ద డైరీని తీసుకొచ్చి చంద్రబాబుకి బినామీ అంటారు. బుర్ర అని అడుగుతున్నారు వాళ్ళు, హిండాపూర్ డైరీ వాళ్ళు. ఇక్కడ ఈ వీళ్ళకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా, అంటే తిరుపతికి సంబంధించి ఏ కష్టం వచ్చినా సుబ్రహ్మణ్య స్వామి గుర్తొస్తాడు. అంతకు ముందర ఈ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు స్వామివారి నిరర్ధక ఆస్తుల్ని వేలం వేస్తానని చెప్పాడు. భక్తులు ఇచ్చిన ల్యాండ్స్ లేకపోతే బిల్డింగ్స్, వాటిని మేము ఉపయోగించుకోలేకపోతున్నాం, వాటిని మేము కాపాడలేకపోతున్నాం, కాబట్టి వాటిని వేలం వేస్తామని చెప్పాడు. వేలం వేస్తామని చెబితే మొత్తం అందరూ తిరుగుబాటు చేశారు. నువ్వేమని వేలం వేయటానికి? ఇప్పుడు ఎవరో ఇస్తారు, ఇది ఇందులో ఒక స్కూల్ పెట్టి అనాథ పిల్లల్ని చదివించండి, ఇగో నేనుంటున్న ఇల్లు మీకు ఇస్తున్నాను అంటాడు. నువ్వు స్కూల్ పెట్టి అనాథ పిల్లల్ని చదివించాలి, అంతేగాని నేను స్కూల్ పెట్టను ఆ బిల్డింగ్ని వేలం వేస్తానంటే. వెంకటేశ్వర స్వామికి ఏ పర్పస్ తోటైతే భక్తులు కానుకలు ఇచ్చారో ఆ పర్పస్కే వాడాలి, కొనసాగించాలి. నిన్న మొన్న ఎవరో ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి ఏవో కొన్ని ఆభరణాలు ఇచ్చాడు. అది మొన్న అంతకుముందు కొన్ని ఆభరణాలు ఇస్తే, ఇవి ఆల్రెడీ స్వామికి ఉన్నాయి, వీటిని కరగబెట్టి ఇంకోటి చేయిస్తామంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అట్లాగే ఈ ఆస్తుల్ని వేలం వేస్తాను అంటే మొత్తం దేశం మొత్తం అందరూ, దేశంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ, ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు, ఆయన కూడా చెప్పాడు, ఇటు చేయకూడదా తప్పు అని చెప్పి. ఆయన అప్పుడు ఎంపీ, వైసీపీ ఎంపీ, మొత్తం చెప్పారు. నాలాంటి వాళ్ళు చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు వద్దు ఇటు చేయకూడదంటే, దాన్ని సపోర్ట్ చేస్తూ ఈ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశాడు, వైవి సుబ్బారెడ్డికి ఒత్తాసు పలుకుతూ. అట్లా చేయటం కరెక్ట్ అని చెప్పి చెప్పాడు అనమాట. అంటే ఇది ఎందుకు నేను గుర్తు చేస్తున్నాను అంటే, వైవి సుబ్బారెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా వచ్చి ఆదుకుంటున్నాడు ఈ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అట్లా కాదండి, ఈ సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేయడానికన్నా రెడీ అవుతున్నాడు తప్ప వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలితే భరించలేకపోతున్నాడు. అయితే అంకమరావు గారు, వాస్తవానికి ఇది ఒక పెద్ద జగన్కి ఒక చెంపదెబ్బ అని చెప్పేసి చూస్తూ వస్తున్నాం. అదే కాకుండా ఈ కేసును కూడా నీరు గారుస్తానికో
లేదంటే కాలక్షేపం చేస్తానుకో ప్రయత్నించేటువంటి ప్రయత్నమే ఈ సుబ్రహ్మణ్య స్వామితో వేసినటువంటి యొక్క పిటిషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక కేసులు అవుతున్న అక్రమాస్తులకి ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల 6 నెలలు నిండిపోయింది, ఇంకా బెయిల్ పైన ఉంటున్నారు, దీన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా దాదాపు 7 ఏళ్ళు. సో ఇలాగా కేసుల్ని పూర్తిగా సాగబీకడానికే ఇలాంటి ప్రయత్నాలు చెప్పనుకోవాలా? అందుకే సుబ్రహ్మణ్య స్వామి తీసుకొచ్చారంటే ఇప్పుడు ఈ కేసులు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 12 సంవత్సరాల 5 నెలలు ఈ రోజుకి అతనికి బెయిల్ వచ్చి సెప్టెంబర్ 23, 2013 నాడు అతనికి బెయిల్ వచ్చింది. 24 నాడు బయటకు వచ్చాడు. అంటే ఈ రోజుతోటి 12 సంవత్సరాల 5 నెలలు పూర్తయిపోయింది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిందంటే వీటన్నిటికి కూడా సత్యమూర్తి గారు చెబుతారని ఆగాను నేను. వీటన్నిటికి కూడా అసలు చాలా పెద్ద కుట్ర కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి మనసులో. ఏంటయ్యా అంటే మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంలో తిరుమల తిరుపతి మాకు కావాలని చెప్పని వాళ్ళు గట్టిగా పట్టుబట్టారు. భౌగోళికంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు భౌగోళికంగా కూడా అది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని అంటే అప్పుడు వాళ్ళు చెన్నైని మనకి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి దీన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు. అందుకనే మీరు గతంలో దీన్ని తీసుకెళ్లి కేంద్రం నడపాలని చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకుండా. ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటున్నాడు ఆ మాట? ఈరోజు మాకు లేనిది ఇక్కడ ఉండటమేంటి, ఈ విధమైనటువంటి ఆలోచనలో కూడా అతను చేస్తున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అంటే ఇంత కుట్ర పెట్టుకొని ఉన్నాడు అతను తెలుగు ప్రజల మీద, తెలుగు వాళ్ళ మీద, ఆ వెంకటేశ్వర స్వామి మీద అతను ఏ విధంగా చేస్తున్నాడనే దానికి మీరు లోతుగా కనుక ఆలోచిస్తే ఇన్ని విషయాలు పొందుపరుచుకుంటున్నాడు అనమాట అతను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని రక్షించాలా లేకపోతే సుబ్బారెడ్డిని రక్షించాలా, కరుణాకర్ రెడ్డి నుంచి బయటపడేయాలని చూస్తూ ఉంటే ఇక్కడ అసలు కోణం ఏందయ్యా అంటే ఇదే కాదు, ఇంతటితోటి ఆపట్లేదు చంద్రబాబు నాయుడు గారు, ఇంతటితోటి ఆపట్లేదు. నెయ్యిని తయారు చేసిన దాని మీదే విచారణ కాదు. 2004 నుంచి మరోసారి చెప్తున్నాను, 2004 నుంచి కరుణాకర్ రెడ్డిని నియమించిన నాటి నుంచి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కరుణాకర్ రెడ్డిని నియమించిన కాడి నుంచి తిరుమలలో ఏం జరిగినాయి, శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి నగలు ఏమైపోయినాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంతమంది అన్యమతస్తుల్ని ఎందుకు నియమించారు, ఇవన్నీ కూడా వెలుగుదీసే కార్యక్రమం మొదలయ్యింది. అది వాళ్ళకి ఈరోజు కంటకింపుగా తయారైంది. ఆ విషయాలన్నీ రేపు పొద్దున బయటికి వస్తే ఏం జరిగిద్దో స్పష్టంగా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళల్లో ఈ వణుకు ప్రారంభమైంది. నిస్సందేహంగా ఇవన్నీ బయటికి తీసుకొని వచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ అనాథ రక్షకుడికి ఏ విధంగా వీళ్ళు ద్రోహం చేశారో, ఆయనకి ఇచ్చినటువంటి ఇందాక చెప్పారు కదా ఏదన్నా భక్తులు ఇస్తా ఉన్న వాటికి ఏ విధంగా చేయాలని ప్రయత్నం చేశారో, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మరకంటించడానికి పింక్ డైమండ్ అనే విషయాన్ని ఏ విధంగా అయితే బయటికి తీసుకొచ్చారో, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు అన్నిటినీ కూడా విడమర్చి ప్రజల ముందు పెట్టడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించాడనే విషయం వాళ్ళకి ఇప్పటికి అర్థమైంది. గతంలో కూడా పలు పర్యాలు చెప్తున్నాడు కదా, మొన్న కూడా అన్నాడు కదా కరుణాకర్ రెడ్డి, అక్కడ ఏం జరుగుతున్నా కూడా నాకు నిమిషంలో తెలిసిపోతుంది, నా మనుషులు ఉన్నారు అని చెప్పని. అక్కడ మామూలుగా ఎలాంటి వాళ్ళని నియమించాలి? ఏదన్నా దేవుడి మీద విపరీతమైన భక్తి, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి, సేవ చేయాలనే కోణంతో వాళ్ళు అక్కడ వాళ్ళకి భక్తి, అలాగే దైవానికి సేవ చేయాలనే సంకల్పం ఉన్న వాళ్ళని మాత్రమే కదా నియమించాల్సింది. అంతేగాని ఆవులకి దాణా పెట్టకుండా నాసిరకం దాణా పెట్టేసి మరి ఇన్ని కోట్ల మందికి నాసిరకం సరుకులు తీసుకొచ్చేసి మరి ఈ కల్తీ ద్రవాల ద్వారా, రసాయనిక ద్రవాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి నెయ్యిని తీసుకొచ్చి వాడారు అంటే వాళ్ళ ఆలోచన ఎంత స్పష్టంగా ఉందో అర్థమైపోతుంది కదా. హిందువులన్నా
వెంకటేశ్వర స్వామి అన్న వాళ్ళ ఆలోచన స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా. ఇంతమందిని బయటికి పంపించేస్తే ఇవన్నీ గుర్తిస్తే ఎందుకు ఇలా జరిగిందని చెప్పి 2004 నుంచి బయటికి తీసుకొస్తే రేపొద్దున ఈ ప్రజలు ఏ విధంగా తిరగబడతారో అనే భయం వాళ్ళకి ఏర్పడిందని అయితే నేను భావిస్తున్నాను సత్యమూర్తి గారు. నేను ఈ సందర్భంగా మీ డిబేట్ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సుబ్రహ్మణ్య స్వామి గారు, మీకు చాలా నాలెడ్జ్ ఉంది, అపారమైన లీగల్ నాలెడ్జ్ ఉంది. మీ లీగల్ నాలెడ్జి, మీ అనుభవం, రాజకీయ అనుభవం ఉంది. వీటన్నిటిని ఉపయోగించి ఈ దేశంలో దొంగల్ని పట్టుకోవటానికి సహకరించండి. దొంగల్ని విడుదల చేయించటానికి, వ్యవస్థల్ని నాశనం చేయించటానికి, తిరుమల వెంకటేశ్వరుడికి అపవిత్రం చేసే మనుషుల్ని కాపాడటానికి ఉపయోగించమాకండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు సుబ్రహ్మణ్య స్వామి.